గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఆసియా క్రీడల్లో భారత్ దుమ్ము రేపుతోంది. భారత ఆటగాళ్లు రికార్డు స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. తాజాగా ఆర్చరీలో భారత్ 4 పతకాలు కైవసం చేసుకుంది. ఆర్చరీలో భారత్ మరో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యాన్ని గెలుపొందింది. ఆర్చరీ మహిళల కాంపౌండ్ సింగిల్స్లో జ్యోతి సురేఖకు స్వర్ణం దక్కింది. ఆర్చరీ మహిళల కాంపౌండ్లో అతిథి గోపీచంద్కు కాంస్య పతకం సాధించారు. ఆర్చరీ పురుషుల కాంపౌండ్ సింగిల్స్లో ఓజాస్ డియోటేలకు స్వర్ణం రాగా అభిషేక్ వర్మ రజతం గెలుపొందారు. కాగా ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించింది. 25 గోల్డ్, 35 రజతం, 40 కాంస్య పతకాలు గెలుపొందింది. పతకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన మోదీ కేసరి కుస్తీ పోటీలు రచ్చరచ్చయ్యాయి. ఇద్దరు పహిల్వాన్ల మధ్య చెలరేగిన వివాదం తన్నుకునే వరకు వెళ్లింది. కుర్చీలతో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. పహిల్వాన్ల దాడులతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. సిక్కిం వరద బీభత్సంలో మృతుల సంఖ్య 45కు చేరింది. తీస్తా నది నుండి మరో 22 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు అధికారులు. నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. గల్లంతైన మరో 142 మంది కోసం హెలికాప్టర్లతో గాలిస్తున్నామన్నారు. తీస్తా ఆగ్రహానికి 80% ఆగమైన సిక్కింకు తక్షణ సహాయం కింద 44.8 కోట్ల విడుదల చేసింది కేంద్రం. నష్టం అంచనాకు త్వరలో కేంద్ర బృందాన్ని సిక్కింకు పంపనున్నట్లు వెల్లడించింది. కాగా తీస్తా నది పరివాహక ప్రాంతం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. ఆకస్మిక వరదలతో సిక్కింతో పాటు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఆకస్మిక వరదల్లో సిక్కింలోని ఆర్మీ క్యాంపులు తుడిచిపెట్టుకుపోవడంతో సైన్యానికి చెందిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తీస్తా నదిలో బెంగాల్ దిశగా కొట్టుకువస్తున్నాయి. జలపాయిగుడి జిల్లాలో కొట్టుకొచ్చిన మోటార్ షెల్ పేలి 1 మృతి చెందగా 5 తీవ్రంగా గాయపడ్డారు. దీంతో నదిలో కొట్టుకువచ్చే అనుమానిత వస్తువులను ముట్టుకోవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఉంటే సిక్కింలో మరో గ్లాసియర్ పేలుడుకు సిద్ధంగా ఉందన్న హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. లాచెన్ సమీపంలోని షాకోచో సరస్సు పొంగే అవకాశం ఉండడంతో స్థానికులు ఇండ్లు ఖాళీ చేస్తున్నారు. సిక్కింలోని మంచు సరస్సులపై అధ్యయనం జరిపిన కేంద్ర జల సంఘం 2015లో అక్కడి ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. తీస్తా నదిపై ఉన్న పలు జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చాలా వరకు అత్యంత దుర్బలంగా, ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తెలిపింది. మంచు సరస్సుల్లో ఉన్న ఫలంగా వచ్చే ఉపనెలతో ఆకస్మిక వరదల ముప్పు ఉంటుందని సిడబ్ల్యూసి నివేదిక పేర్కొంది. ఇక ముంబై, ఢిల్లీలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి. తాజాగా ముంబై పోలీసులు నాసిక్లో భారీ డ్రగ్ ముఠాను గుట్టురట్టు చేశారు. ఓ ఫార్మసీ కంపెనీ నుంచి దాదాపు 300 కోట్ల విలువైన 151 కిలోల మెఫోడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న 15 కిలోల కొకైన్ను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సోషల్ మీడియా సంస్థలకు షాక్ ఇచ్చింది కేంద్రం. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్లకు నోటీసులు జారీ చేసింది. లేదంటే ఐటీ చట్టంలో 79వ సెక్షన్ కింద కల్పించిన సెక్యూరిటీని తొలగిస్తామని హెచ్చరించింది కేంద్రం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66E ప్రకారం
పోర్నోగ్రాఫిక్ కంటెంట్, చైల్డ్ అబ్యూజ్డ్ కంటెంట్ ఉన్న ప్లాట్ఫామ్స్పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్సాకా క్యూనోకోపాలండ్ హైవేపై వలసదారులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. మృతులంతా వెనిజులా, హైతీకి చెందిన వలసదారులేనని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామన్నారు. భారత్ హెచ్చరికలతో కెనడా దిగొచ్చింది. ఈ నెల 10లోపు కెనడా దౌత్యవేత్తలు ఢిల్లీని వీడాలన్న అల్టిమేటంతో ట్రూడో సర్కారు వారిని ఇతర దేశాలకు తరలించింది. దాదాపు 41 మందికి హై కమిషనర్లను సింగపూర్, కౌలాలంపూర్కు షిఫ్ట్ చేసింది. అయితే భారత్లోని తమ దౌత్యవేత్తలకు బెదిరింపులు వస్తుండటంతోనే వారిని ఇతర దేశాల్లో సర్దుబాటు చేస్తున్నామని ప్రకటించారు ట్రూడో. హై కమిషనర్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపారు. ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ ముహమ్మదీని ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ఆ దేశంలో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా నర్గీస్ చేస్తున్న పోరాటాన్ని గుర్తించింది నార్వే నోబెల్ కమిటీ. ఈ పురస్కారం కింద ఆమెకు 8.32 కోట్ల నగదును బహుమతితో పాటు 18 క్యారెట్ల బంగారు పథకం దక్కనుంది. సంప్రదాయం పేరిట మహిళలకు 1,00,000 ఆంక్షలు విధించే ఇరాన్లో విద్యార్థి దశ నుంచే ఆడవారి హక్కులపై గలమెత్తారు నర్గీస్. ఈ క్రమంలో 1998 నుంచి 13 సార్లు అరెస్టైన ఆమె ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానుంది. కేన్స్ టెక్నాలజీ సంస్థ రాష్ట్రంలో 2,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో 2,000 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. సెమీ కండక్టర్ రంగంలో దేశంలోనే ఒక కీలకమైన మైలురాయిగా నిలబోతోంది. ఇక ఈ మేరకు మంత్రి కేటీఆర్తో సమావేశమైన కేన్స్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ కన్నన్, చైర్పర్సన్ సవితా రమేష్ తమ నిర్ణయాన్ని వెల్లడించారు. కొంగర్కలాన్లో తమ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు వారు ప్రకటించారు. ఒకప్పుడు కరువుతో పొలాలు బీడువారిన నేల నేడు దేశానికే అన్నం గిన్నెగా మారింది. ఊర్లు వలసపోయిన నేల నేడు ఇతర రాష్ట్రాల కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. నేడు ప్రాజెక్టులతో జల నర్తనం చేస్తోంది. తెలంగాణలో సాగు సంబురమైంది. వ్యవసాయ రంగంలో గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్లు ఆవిష్కృతం కావడంతో దేశమే తెలంగాణ వైపు చూస్తోంది. 10 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయం పండుగైంది. రైతులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు, రుణమాఫీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ వంటి పథకాలతో తెలంగాణలో వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోయాయి. స్వరాష్ట్రంలో సాగు విస్తీర్ణం 81% పంట ఉత్పత్తులు 145% పెరగడం 10 ఏళ్ల ప్రగతికి అద్దం పడుతున్నది. దశాబ్ది కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగం సాధించిన ప్రగతిపై ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక నివేదిక విడుదల చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. దీనికి తోడు దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారు. ఈ 2 ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయానికి జీవనాడిగా నిలిచాయి. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులను బాగు చేశారు. తద్వారా రాష్ట్రంలో సాగునీటి గోస తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయి. రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2018లో రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఏటా 65 నుంచి 69 లక్షల మంది రైతులకు ఎకరాకు ఏడాది 10,000 చొప్పున పెట్టుబడి సాయం అందుతున్నది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 72,815 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయింది. కారణం ఏదైనా సరే రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల పరిహారం అందిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 1,11,154 రైతు కుటుంబాలకు 5,568 కోట్లు అందించి ఆర్థికంగా అండగా నిలిచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఏటా సుమారు 12,000 కోట్లు వెచ్చిస్తున్నది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8.47 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 27.49 లక్షలకు చేరింది.
రైతులను రుణ విముక్తి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ పంట రుణాల మాఫీకి శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 40.74 లక్షల మంది రైతులకు చెందిన 17,351 కోట్ల రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 5.41 లక్షల మంది రైతులకు చెందిన 1,198 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రెండో విడతలో రుణాల మాఫీ కోసం 18,242 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే 22.48 లక్షల మంది రైతులకు చెందిన 12,613 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ప్రస్తుతం రుణమాఫీ ప్రక్రియ జరుగుతున్నది. రైతులను సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 572 కోట్లతో 2,601 రైతు వేదికలను నిర్మించింది. తెలంగాణ స్వయం పాలనలో వ్యవసాయ రంగం 5 విప్లవాలను సాధించింది. గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్, పింక్ రివల్యూషన్, బ్లూ రివల్యూషన్, ఎల్లో రివల్యూషన్లు ఆవిష్కృతమయ్యాయి. స్వరాష్ట్రంలో వరితో పాటు ఇతర పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం వరి సాగు విస్తీర్ణం 121 లక్షల ఎకరాలు కాగా ధాన్యం ఉత్పత్తి 282 లక్షల టన్నులకు పెరిగింది. 2015-16తో పోల్చితే ధాన్యం ఉత్పత్తి 400% పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమను, పాడి రైతులను ప్రోత్సహించడంతో పాల ఉత్పత్తి భారీగా పెరిగింది. 2014-15లో 42 లక్షల టన్నుల పాల ఉత్పత్తి కాగా 58 లక్షలకు పెరిగి 38% పెరుగుదల నమోదైంది. పాడి రైతులకు దేశంలో మరెక్కడా లేని విధంగా లీటరుకు 4 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది. ఈ మేరకు 300 కోట్ల రైతులకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం పింక్ రెవల్యూషన్ సృష్టించింది. గొర్రెల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ పథకంతో గొర్రెల సంఖ్య 48.51% పెరిగింది. 10.04 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తితో దేశంలో 5వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1.91 కోట్ల గొర్రెలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీతో రాష్ట్రంలో నీలి విప్లవం ఆవిష్కృతమైంది. చేపల ఉత్పత్తి 2.68 లక్షల టన్నుల నుంచి 3.90 లక్షల టన్నులకు పెరిగింది. చేపల ఉత్పత్తి విలువ 2,637 కోట్ల నుంచి 5,960 కోట్లకు పెరిగింది. ఆయిల్ ఫామ్ సాగుల్లో ఎల్లో విప్లవానికి దారితీసింది. మొత్తం 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటి వరకు 1.7 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడంలో దేశంలోనే ముందుంది. కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధించిన స్పష్టమైన ప్రణాళిక, కార్యాచరణ, అంకితభావంతో పరిమిత వనరులు, అధికారాలతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సమృద్ధిని సాధించింది. అన్ని దేశాల్లో కంటే భారతదేశంలో యువశక్తి ఎక్కువగా ఉన్నది. కానీ యువశక్తి తక్కువగా ఉన్న చిన్న దేశాలైన దక్షిణ కొరియా, ఖతార్ అభివృద్ధిలో మనకంటే చాలా ముందున్నాయి. జపాన్ వృద్ధుల జనాభాతో సతమతమవుతూ యువశక్తి తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో భారత్ కంటే ఎంతో ముందున్నది. యువశక్తి సద్వినియోగం కావాలంటే ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కీలకం. ఇది జరగాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి, కొత్త పరిశ్రమలను స్థాపించాలి, సరళతర పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షించాలి. ఇందుకు విరుద్ధంగా కేంద్రం నష్టాల బూచిని చూపించి దేశ సంపదను ప్రైవేటుకు దారదత్తం చేస్తున్నది. మహిళల సంపూర్ణ భాగస్వామ్యంతో అనేక దేశాలు అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ వాస్తవాలను చూస్తూ కూడా మన పాలకులు జనాభాలో సగమున్న మహిళా శక్తిని సద్వినియోగపరచుకోకపోవడం దేశ వెనుకబాటుకు ఒక ప్రధాన కారణం. గరీబీ హటావో, ఇండియా షైనింగ్, అచ్చే దిన్, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో లాంటివి కేవలం నినాదాలకే పరిమితమయ్యాయి. అచ్చే దిన్ కొందరు బడాబాబులకే వచ్చాయి. మేక్ ఇన్ ఇండియా బూటకమైంది. గతంలో కంటే చైనా నుంచి ఎలక్ట్రానిక్,
ప్లాస్టిక్ వస్తువుల దిగుమతులు రెట్టింపవడమే ఇందుకు ఉదాహరణ. సబ్కా సాథ్ సబ్కా వికాస్ కాస్త కార్పొరేట్ కా సాథ్ అంబానీ అదానీ కా వికాస్ అయింది. దేశ తలసరి ఆదాయం 2014-15లో 86,640 కాగా 2022-23లో 1.72 లక్షలు. అదే టైంలో తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో 1.2 లక్షలు ఉండగా 2022-23లో 3.17 లక్షలకు పెరిగింది. 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం 156% వృద్ధిని సాధించింది. దేశ వృద్ధి రేటుతో పోల్చితే తెలంగాణ వృద్ధి రేటు 58% ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు, నిరుపేద దేశాలు మధ్య తేడాలున్నట్లు భారతదేశంలో కూడా రాష్ట్రాల మధ్య తేడాలున్నాయి. ఒకనాడు అట్టడుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి సమస్యలు, తాగునీటి కటకట, విద్య, వైద్యంలో చాలా దారుణంగా ఉండేది. వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు నిత్యకృత్యంగా ఉండేవి. దార్శనికుడైన సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ దుస్థితి నుంచి బయటపడిన తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడంలో దేశంలోనే ముందున్నది. మానవ వనరులు, సహజ వనరులు వైశాల్యంలో దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ తలసరి ఆదాయం దాదాపు 1 లక్ష. తలసరి విద్యుత్ వినియోగం 663 కిలోవాట్ హవర్స్. మహారాష్ట్ర తలసరి ఆదాయం 2.40 లక్షలు. తలసరి విద్యుత్ వినియోగం 1,588 కిలోవాట్ హవర్స్. రాజస్థాన్ తలసరి ఆదాయం 1.56 లక్షలు. తలసరి విద్యుత్ వినియోగం 1,345 కిలోవాట్ హవర్స్. మధ్యప్రదేశ్ తలసరి ఆదాయం 1.40 లక్షలు. తలసరి విద్యుత్ వినియోగం 1,232 కిలోవాట్ హవర్స్ కాగా తెలంగాణ తలసరి ఆదాయం మాత్రం 3.17 లక్షలు. తలసరి విద్యుత్ వినియోగం 1,232 కిలోవాట్ హవర్స్ కాగా తెలంగాణ తలసరి ఆదాయం మాత్రం 3.17 లక్షలు. తలసరి విద్యుత్ వినియోగం 2,126 కిలోవాట్ హవర్స్ గా ఉంది. ఈ గణాంకాలు చూస్తేనే తెలంగాణ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది. పదేండ్ల కిందట తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలను పెద్ద రాష్ట్రాలు నేటికి ఎదుర్కొంటూ కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు దేశానికి మంచిది కాదు. ఈ దుస్థితి 7.5 దశాబ్దాలుగా కొనసాగుతున్నది. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్ద కాలం కావస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తోంది. సొంతంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతోంది. స్వశక్తితో ఎదుగుతున్న రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్న కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అద్భుత విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నది. ఏ రాష్ట్రం పురోగమించినా అది ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణం. అభివృద్ధి కాని రాష్ట్రాలను హక్కున చేర్చుకొని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తి పొందేలా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ విధి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్కారం కొరవడింది. పరిమిత వనరులు, అధికారాలతో తెలంగాణలో అద్భుతాలు సాకారమైనప్పుడు కేంద్రం ఎందుకు చేయలేకపోతుంది? తెలంగాణ ప్రభుత్వం 9.5 ఏళ్ల పాలనలో సాధించినన్ని ఫలితాలు సాధించకపోవడం ముమ్మాటికి పాలకుల పాపమే. వాళ్ళు అత్యంత విలువైన సమయాన్ని వృధా చేసి ప్రజలను వంచారు. దేశ అభివృద్ధికి అడ్డుగా నిలిచారు. ఇతర దేశాలు వనరుల పరంగా మనతో పోటీ పడలేవు. కానీ వనరులుండి కూడా మనం అలాంటి దేశాల కంటే ఎందుకు వెనుకబడిపోతున్నాం? పాలకుల మూస ఆలోచనలు, అవగాహన రాహిత్యమే దేశ ప్రగతికి అవరోధం. నేటి దుస్థితి భవిష్యత్తు తరాలకు సంక్రమించకూడదు. ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న అభివృద్ధి పోటీలో భారత్ తన సత్తా చాటాలంటే కేసీఆర్ దార్శనికత, ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలను అమలు చేయడమే మార్గం. తెలంగాణ అభివృద్ధి నమూనాతోనే దేశంలో సత్వర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని దేశ ప్రజలంతా బలంగా విశ్వసిస్తున్నారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్ నేతలు అడ్డగోలు హామీలిచ్చారు. నోటికొచ్చిన పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేశారు. తీరా గద్దెనెక్కిన తర్వాత పథకాల అమలుపై చేతులెత్తేశారు. పథకాల అమలు కోసం పైసలు లేవంటూ జనానికి మొహం చాటేస్తున్నారు. కొత్త పథకాలు అమలు చేసేందుకు పాత పథకాలను అటకెక్కిస్తున్నారు. అధికారమే పరమావధిగా గత కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 5 గ్యారంటీ పథకాలు ప్రకటించింది.
అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టింది. నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది కర్ణాటక ప్రజల పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గాని అసలు కథ అర్థం కాలేదు అక్కడి ప్రజలకి. కాంగ్రెస్ చెప్పిన 5 గ్యారంటీ పథకాలు అమలు చేయాలంటే ఏటా 52,000 కోట్ల రూపాయలు కావాలని సిద్ధరామయ్య చేతులెత్తేశారు. వానమొగులు చూసి నిండు కుండల నీళ్లు పారబోసుకున్నట్లయింది కన్నడ ప్రజల పరిస్థితి. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత నరకాన్ని చూపిస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన అలవికాని హామీలు ఇప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పాత పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తున్నది. ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలను అమలు చేయాల్సిందేనని కర్ణాటకలో ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతోంది. అటు ప్రతిపక్షాలు సైతం పట్టుబడుతున్నాయి. అమలు చేద్దామంటే నిధులు సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నిధుల కొరత మూలంగా అప్పటికే కొనసాగుతున్న పథకాలను అటకెక్కిస్తున్నది. అయినప్పటికీ నిధులు చాలక అన్ని రంగాలపై పన్నుల భారం మోపుతున్నది. ఎన్ని చేసినా చెప్పిన 5 గ్యారంటీ పథకాలను సంపూర్ణంగా అమలు చేయటం లేదు. అధికారం చేపట్టగానే అన్న భాగ్య పథకం ప్రారంభిస్తున్నామని హంగామా చేసింది. అంతలోనే కేంద్రం బియ్యం ఇవ్వడం లేదని సాకుగా చూపి ఆ పథకాన్ని దాదాపుగా గంగలో కలిపేసింది. బియ్యానికి బదులు డబ్బులిస్తామని ప్రకటించి అందులోనూ మెలికపెట్టింది. గతంలో రేషన్ షాపుల్లో బియ్యానికి కిలో ధర ఎంత ఉందో అంతే ఇస్తామని చావు కబురు సల్లగా చెప్పింది. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మార్కెట్లో 2 కిలోల బియ్యం కూడా రావని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో కర్ణాటక ఆర్టీసీ దివాళా తీస్తున్నది. డీజిల్ కు డబ్బులు లేక అనేక మార్గాల్లో బస్సులను నడపడమే నిలిపేశారు. బస్సులే లేనప్పుడు ఉచిత ప్రయాణ పథకం ఉంటే ఎంత లేకుంటే ఎంతని మహిళలు మండిపడుతున్నారు. మిగిలిన పథకాల అమలుతో కర్ణాటక ఖజానా ఖాళీ అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ చెప్పిన 5 గ్యారంటీ పథకాల అమలు కోసం నిధులు సరిపోవడం లేదు. పాత పథకాలు ఆపివేసినా డబ్బులు చాలడం లేదు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలపై పన్నుల భారం పెరిగింది. సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 గ్యారంటీ పథకాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల మూలంగా ఇతర అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని చెబుతున్నారు. పాత పథకాలు ఎందుకు ఆపారని నిలదీస్తున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు. అందుకే ఇటీవల కొత్త ఎమ్మెల్యేలందరూ ఇటీవలే సీఎం సిద్ధరామయ్యను కలిసి అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని అడిగారు. కానీ 5 గ్యారంటీ పథకాల మూలంగా ఖజానాలో డబ్బు లేదని చిల్లి గవ్వ కూడా ఇవ్వలేమని ఆయన చేతులెత్తేశారు. ನಮ್ಮನ್ನ ಮಲಗಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾವೆ ಹೇಳಿದಂಗೆ ಈ 5 ಗ್ಯಾರಂಟಿ ಈ ಬಜೆಟ್ ಮುಗಿಯೋವರೆಗೂ ನಾವೇನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಮುಂದಿನ ಬಜೆಟ್ನಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿ అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తిప్టూరు ఎమ్మెల్యే షడాక్షరి 5 గ్యారంటీలు తమ కొంప ముంచాయని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలు బెంచీలు ఏర్పాటు చేయడానికి డబ్బడిగినా సీఎం స్పందించలేదని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఏకంగా సొంత ప్రభుత్వంపైనే శాపనార్థాలు పెట్టారు. ఖజానా ఖాళీ చేసే 5 గ్యారంటీ పథకాలు అవసరమా అని ప్రశ్నించారు. పథకాల అమలు కోసం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు గుంజుతున్నదని ఆరోపించారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్ 5 గ్యారంటీ పథకాలు ప్రకటించింది. ఇప్పుడు అవే పథకాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అవే పథకాల మూలంగా సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇక ప్రజల కష్టాలు దేవుడెరుగు. కాంగ్రెస్ అంటే కపట నాటక పార్టీ అని కర్ణాటకలో పాలన చూస్తే అర్థమవుతోంది. కొత్త పథకాలు సరిగ్గా అమలు చేయటం లేదు. కొత్త పథకాల కోసం పాత పథకాలను అటకెక్కించారు. ఇప్పుడు కర్ణాటకలో ప్రజల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.
అందుకే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోనూ ఇక్కడ కాంగ్రెస్ సైతం 6 గ్యారంటీలంటూ హంగామా చేస్తున్నది. అధికారం కోసం అలవికాని హామీలను గుప్పిస్తున్నది. నమ్మి మోసపోతే గోస తప్పదని స్వయంగా తెలంగాణ ప్రజలే చెబుతున్నారు. రాజకీయ చైతన్యం గల తెలంగాణ నేలపై కాంగ్రెస్ గ్యారంటీ పథకాల పాచికలు పారవని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.